మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ చెప్పింది. ఒకేసారి 2 కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులని క్లియర్ చేసింది. దాదాపు 2,800 కోట్ల రూపాయలు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 2,780 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పనుల్ని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ క్లియర్ చేసింది. గతంలో అనేక ప్రాంతాల్లో అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాలో వివిధ ప్రభుత్వ విభాగాలకి రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. అక్కడ నిర్మాణాలు ప్రారంభించాల్సినటువంటి దశలోనే ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారింది. 3 ముక్కలాట మొదలైంది. సో 3 రాజధానుల పేరుతో కేంద్ర ప్రభుత్వ సంస్థలకి కేటాయించిన భూముల్లో కూడా ఎలాంటి పనులు జరగలేదు. ఆ భూముల్ని హ్యాండ్ ఓవర్ చేసే ప్రయత్నం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి జరగలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీటన్నిటిని సమీక్షించి సరిచేసేటువంటి ప్రయత్నాలు చేసింది. కేంద్ర ప్రభుత్వం కూడా కొన్ని సవరణలు, మాడిఫికేషన్స్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్ కాంప్లెక్స్ పేరుతో వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాలకు సంబంధించినటువంటి కార్యాలయ స్థావరాన్ని, ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించింది. దీనికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం వద్దకు వచ్చాయి. అలానే అక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కోసం అఫీషియల్ క్వార్టర్స్ నిర్మించేటువంటి బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈ స్కీమ్కి ఒక క్లారిటీ ఇచ్చింది. 2 విధాలుగా 2 దఫాలుగా చేసేటువంటి ఈ నిర్మాణాలకి సంబంధించి నిధులని మంజూరు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1,458 కోట్ల రూపాయలతో కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ని కేంద్ర ప్రభుత్వం నిర్మించబోతుంది. అలానే 1,329 కోట్ల రూపాయలతో హౌసింగ్ ఫర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాఫ్, అంటే మొత్తం కలిపి దాదాపు 2,784 కోట్ల రూపాయలు వాల్యూ చేసేటువంటి పనులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పనుల కోసం ఇప్పటికే 22.5 ఎకరాల భూముల్ని కేటాయించింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీనికి కేబినెట్ కూడా ఆమోద ముద్ర వేసింది. ఇందులో 5.5 ఎకరాల విస్తీర్ణంలో, అంటే 5.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ గవర్నమెంట్ కాంప్లెక్స్ నిర్మాణం జరుగుతుంది కార్యాలయానికి సంబంధించి. ఆ పక్కనే 17 ఎకరాల భూముల్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. వాటికి సంబంధించి అంటే అక్కడ వివిధ హోదాల్లో పనిచేసేటువంటి అధికారులకు సంబంధించినటువంటి రెసిడెన్షియల్ కాంప్లెక్స్లు నిర్మాణాన్ని చేపడతారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా, ఆర్డర్ కాపీస్ కూడా వచ్చినాయి. ఇది ఆల్రెడీ ఆఫీస్ మెమోరాండం, ఇది సబ్జెక్ట్ టు కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి వచ్చినటువంటి క్లియరెన్స్, సెంట్రల్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి నోట్. ఇది అమరావతిలో నిర్మాణాన్ని చేయబోతున్నాడు. కన్స్ట్రక్షన్ ఆఫ్ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ ఎట్ అమరావతి, ద న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. మొదటిసారిగా అంటే గెజిట్లు వీటితో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నోటిఫై చేసింది. ఇది ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతి వాసులు సంతోషించాల్సినటువంటి అంశం. ఇక మాక్సిమం గెజిట్ వచ్చేస్తే ఎలాంటి సమస్యలు ఉండవు. అమరావతికి సంబంధించి అన్ని అడ్డంకులు తొలగిపోయినట్టుగానే మనం చూడాల్సి ఉంటుంది. ఇక ఈ వర్క్స్ అన్నింటినీ కూడా సిపిడబ్ల్యూడి, అంటే సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ చేపట్టబోతుంది. దానికి అప్రూవల్ ఇచ్చారు. సో ఈ అప్రూవల్కి సంబంధించినటువంటి నోట్ ఫైల్ ఇది అండర్ సెక్రటరీ పేరుతో సంతకం చేశారు. అలానే దీంతో పాటు మరొక నోట్ కూడా ఉంది. అది కూడా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ నుంచి రిలీజ్ అయిందే. ఇది జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్, GPRA పేరుతో చేసినటువంటి ఆర్డర్. ఇది కన్స్ట్రక్షన్ ఆఫ్ జనరల్ పూల్ రెసిడెన్షియల్ అకామిడేషన్ ఎట్ అమరావతి న్యూ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ టు బి క్యారీడ్ అవుట్ బై సిపిడబ్ల్యూ. ఇది కూడా సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటే చేయబోతుంది. ఈ 2 అంశాలకి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చేసింది. దీంతో కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి రిప్రజెంట్ చేస్తున్నటువంటి మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, వీళ్ళు ఈ అంశాలని బయటకి రిలీజ్ చేశారు, ఎక్స్లో ట్వీట్ చేశారు. సో కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ఆంధ్రప్రదేశ్లో 2018లో ప్రతిపాదితమైనటువంటి సెంట్రల్ సెక్రటేరియట్ CCS ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వం తాజాగా 2,787 కోట్ల రూపాయలు మంజూరు చేయించుకున్నాం. అందులో 1,329 కోట్లు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నివాసం కోసం, క్వార్టర్స్ నిర్మాణం కోసం, అలానే మరో 1,458 కోట్లు సెంట్రల్ సెక్రటేరియట్ భవన నిర్మాణం కోసం కేటాయింపు చేసుకున్నాం. గత 5 ఏళ్లుగా ఆర్థిక మంజూరు లేకపోవడం వల్ల ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. అయితే శాఖ విభాగాల మధ్య నిరంతర సమన్వయం మా వంతుగా జరిగింది. ప్రయత్నాలు పదే జరిగిన ఫాలోఅప్ ద్వారా ఈ మంజూరు సాధ్యమైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం సమిష్టి కృషికి ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుంది. అభివృద్ధిలో అమరావతికి సంబంధించి ఒక కీలక ముందడుగు. దానికి ప్రధానమంత్రి గారు కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు రిలీజ్ చేసినటువంటి డాక్యుమెంట్ ఇది. అలానే భూపతిరాజు శ్రీనివాస్ వర్మ కూడా దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ డాక్యుమెంట్స్ని ఎక్స్లో ట్వీట్ చేశారు. ఆయన కూడా సెంటర్ అప్రూవ్స్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్. అంటే ఇది చాలా ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్గా మనం చూడాల్సి ఉంటుంది. ఇప్పటివరకు అమరావతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రభుత్వ విభాగాలు మాత్రమే కొలువు తీరేటువంటి ఒక
రాజధాని నగరం అని చెప్పి అందరూ భావించారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి చెందినటువంటి వివిధ సంస్థలు కూడా ఇందులో కొలువు తీరాల్సినటువంటి అవసరం ఉంది. గత 6 ఏళ్లుగా జరిగినటువంటి జాప్యానికి ఒక ముగింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్మాణానికి సంబంధించినటువంటి క్లారిటీ తీసుకుంది. సో ఇది అమరావతి వాసుల్లో ఉత్సాహం నింపేది. ఇప్పుడు అమరావతికి సంబంధించి జరగాల్సినటువంటి ప్రక్రియ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కట్టేటువంటి నిర్మాణాలు రాష్ట్ర ప్రభుత్వం కడుతుంది. ప్రైవేటు భాగస్వామ్యంతో జరగాల్సినటువంటి డెవలప్మెంట్ ప్రైవేటు భాగస్వామ్యంతో జరగాలి. కేంద్ర ప్రభుత్వం వివిధ కార్పొరేషన్ల ద్వారా జరగాల్సినటువంటి డెవలప్మెంట్ కూడా ప్యారలల్ గా జరిగితేనే ఈ యాక్టివిటీ మొత్తం కూడా ఊపందుకుని రాబోయేటువంటి 3 నుంచి 5 ఏళ్లలో అమరావతి సమగ్ర స్వరూపం ప్రజల ముందర ఆవిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్టుగా భావించాలి. దీంతో పాటు ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకి నాబార్డ్ లాంటి సంస్థలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని విజ్ఞప్తులు పంపింది. వీలైనంత వేగంగా వాళ్ళకి కేటాయించినటువంటి భూముల్లో దాదాపు 124 సంస్థలకి అక్కడ భూములు కేటాయించారు. వీళ్ళందరూ కూడా పనులు ప్రారంభించాలనేటువంటి సూచనలు విజ్ఞప్తులతో రాష్ట్ర ప్రభుత్వం సిఆర్డిఏ ఏపీ సిఆర్డిఏ పదే లేఖలు రాస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఈ యాక్టివిటీ మొదలుపెట్టిందంటే ఒక క్లారిటీ వచ్చినట్టుగా భావించవచ్చు. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించి ఎల్పిఎస్ లేఅవుట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రాజెక్టులు ఇవి 2 కూడా డెవలప్మెంట్ వర్క్స్ అక్కడ జరుగుతుంది. సుమారు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నట్టుగా ప్రస్తుతం అంచనా ఉంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ఇక పనులు ప్రారంభిస్తే అమరావతి పనుల్లో మరింత జోష్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కేంద్రం స్వయంగా ఈ ప్రాజెక్ట్ని సెంట్రల్ సెక్రటేరియట్ కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ని అనౌన్స్ చేసినటువంటి నేపథ్యంలో మిగతా సంస్థలు కూడా మరొక 1-2 నెలల్లో పనులు ప్రారంభించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా విద్యా సంస్థలకు కేటాయించినటువంటి భూముల్లో కూడా పనులు వేగంగా ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీసీఆర్డీఏ లేఖలు రాస్తున్నట్టుగా సమాచారం ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.